ప్రతినిధులకు ధన్యవాదాలు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో జిల్లా కలెక్టర్ అమ్మ గారికి కలిసి మహబూబ్నగర్ గ్రామానికి సంబంధించిన మహబూబ్నగర్ పట్టణానికి సంబంధించిన చెరువుల యొక్క పరిరక్షణ కొరకు ఈరోజు ఒక చెరువు పూర్తిగా అన్యక్రాంతం కావడం జరిగింది. రెవెన్యూ అర్బన్ మండలానికి సంబంధించిన ఏదైతే తిమ్మసోన్పల్లె మరి అక్కడ ఉన్న చెరువుని సర్వే నెంబర్ 20 ఆ చెరువుని పూర్తిగా కట్ట తొలగించి సాఫ్ చేసి మొత్తం భూమి కబ్జా చేయడానికి పాల్పడుతున్న వ్యక్తులపైన తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలని, అదేవిధంగా చెరువులను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. భూగర్భ జల నీళ్ళను ఏదైతే మనము నీళ్లు నింపుతేనే చెరువు కుంటలు మన డ్యామ్లు ఉంటేనే మనకు మేజర్ ట్యాంక్ స్మాల్ ట్యాంక్స్ ఇవన్నీ వాటర్ 365 రోజులు ఉంటేనే పంట పొలాలకు కానీ తాగనీకి కానీ పశువులకు కానీ జీవాలకు కానీ అన్నిటికీ పుష్కలంగా నీళ్లు దొరికేది. రోజుకు ఒక చెరువుని పూడ్చడం వల్ల రోజుకు ఒక చెరువుని అన్యక్రాంతం కావడం వల్ల రోజుకొక చెరువుని కబ్జా చేసి ఇండ్ల నిర్మాణానికి కానీ సొంతం భవనాలుగా నిర్మిస్తున్న వ్యక్తులపైన తక్షణమే చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మహబూబ్నగర్లో ఉన్న ఏదైతే మహబూబ్నగర్ నియోజకవర్గంలో మొత్తం చెరువులకు పరిరక్షించాల్సిన అవసరం ఉంది. దీని కలెక్టర్తో పాటు మేము ఏదైతే హైదరాబాద్లో మళ్ళా చైర్మన్ అయితే ఉన్నారో మళ్ళీ ఆ రంగనాథ్ గారిని కూడా ఆ హైడ్రా చైర్మన్ కూడా కలిసి ఆయనకు కూడా వినతి పత్రం ఇచ్చడం జరుగుతుంది. ఏ చెరువు అన్యక్రాంతం అయితే అది సర్వే చేసి కరకట్ట కట్టి మీరు అక్కడున్న సర్వే నెంబర్ల ప్రకారంగా ఎన్ని ఎకరాలు ఏం కథ అని బోర్డు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. ఎందుకు రోజుకు చెరువులన్నీ అన్యక్రాంతం కావడం వల్ల మత్స్యకారులకు ఇబ్బంది అవుతుంది, చేపల సంఘాలకు ఉపాధి కోల్పోతారు. మా ముదిరాజులు మా మత్స్యకారులు తెలుగులం మేమంతా కులవృత్తికి దూరం అవుతుంటాం కనుక ప్రభుత్వం తక్షణమే ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో అన్ని చెరువులని కాపాడాల్సిన అవసరం ఉంది కనుక కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తున్నాం. దీని మీడియా ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ తెలిసే విధంగా మరి ఏదైతే మన ప్రభుత్వం యుద్ధపాతి ప్రకారంగా తీసుకున్న ముఖ్యమంత్రి గారు కానీ మరి నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ మరి హైడ్రా చైర్మన్ గారు కూడా మొత్తం నాళాలు కూడా మంచిగా శుభ్రంగా ఉండి రాబోయే వర్షాకాలం కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ ఖచ్చితంగా డెవలప్ కావాలి. పాల్పడుతున్న వ్యక్తులపైన చట్టపరమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక